హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం థియరీస్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ అండి. ఇదొకటి ఉంది మనకి చూస్తే కనుక థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ దీనికి సంబంధించి చూస్తే కనుక మనకి మోరల్ డెవలప్మెంట్ థియరీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లారెన్స్ కోల్బర్గ్. సో దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే లారెన్స్ కోల్బర్గ్ అనమాట. అండ్ దీనికి సంబంధించి మోరల్ డెవలప్మెంట్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద క్వశ్చన్ అయితే కంపల్సరీ అనమాట. ఇందులో బుక్స్ చూసుకుంటే కనుక మనకి ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద చైల్డ్ సైకాలజీ అండ్ ఎడ్యుకేషన్. సో మోరల్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కటి నైతికం గురించి చెప్పారు అంటే కోల్బర్గ్ అనమాట. ద చైల్డ్ సైకాలజీ అండ్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ బుక్ అండి, ఇది కోల్బర్గ్ రాసిన వాటిలో. అండ్ నెక్స్ట్ మొరాలిటీ ఫ్రమ్ లాటిన్ వర్డ్ మోరస్. సో మొరాలిటీ అనేది నైతికత అనేది మోరస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. మోరస్ అంటే స్టైల్ ఆఫ్ బిహేవియర్ అనమాట. సో బిహేవియర్లో ఉండే స్టైల్ అని మోరస్ అని అంటారు అని చెప్పడం జరిగింది. దిస్ థియరీ డిపెండ్స్ ఆన్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. సో ఈయన ఏంటంటే ఈ మోరల్ నైతికత అనేది కాగ్నేటివ్ మీద, జ్ఞానాత్మక రంగం మీద ఆధారపడి ఉంది, జ్ఞానాత్మక వికాసం మీద ఆధారపడి ఉంది, పిల్లవాని యొక్క జ్ఞానాత్మక వికాసం మీద ఆధారపడి ఉంటుంది అని లారెన్స్ చెప్పడం జరిగింది. పర్సనల్ మొరాలిటీ డిపెండ్స్ ఆన్ 3 ఆస్పెక్ట్స్ ఆర్ కాగ్నేటివ్ డెవలప్మెంట్, గ్రోయింగ్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ సోషల్ ఎక్స్పీరియన్సెస్. సో కోల్బర్గ్ ఏమని చెప్పారంటే మూడు ముఖ్యమైన ఆస్పెక్ట్స్ మీద ఈ పర్సనాలిటీ, పర్సనల్ యొక్క మొరాలిటీ నైతికత అనేది ఆధారపడి ఉంటుంది. అంటే కాగ్నేటివ్ డెవలప్మెంట్ మీద, గ్రోయింగ్ ఆఫ్ చిల్డ్రన్ పెరిగే పరిసరాల మీద, అండ్ సోషల్ ఎక్స్పీరియన్సెస్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కంటిన్యూషన్. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్టేజెస్ అండి. లెవెల్స్ వచ్చేసి మనకి 3 లెవెల్స్ ఉన్నాయి. స్టేజెస్ వచ్చేసి 6 స్టేజెస్గా డివైడ్ చేయడం జరిగింది కోల్బర్గ్. ఇందులో లెవెల్స్ చూసుకునే కనుక ప్రీ కన్వెన్షనల్ లెవెల్, కన్వెన్షనల్ లెవెల్, పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. సో ప్రీ కన్వెన్షనల్ లెవెల్ పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి తెలుగులోకి సంబంధించి. ఈచ్ లెవెల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ స్టేజెస్. సో ప్రతి ఒక్క లెవెల్ని 2 స్టేజెస్గా డివైడ్ చేయడం జరిగింది. టోటల్గా వచ్చేసి 6 స్టేజెస్ అనమాట. వెన్ మోరల్ రీజనింగ్ డెవలప్స్, ఈగోసెంట్రిజం రిడ్యూసెస్. సో మోరల్ నైతికత అనేది ఎప్పుడు మనకి తెలుస్తుందో నైతిక విలువల గురించి, అప్పుడు మనలో ఉన్న ఈగో అనేది రిడ్యూస్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది అనమాట. సో స్టేజెస్ మరియు లెవెల్స్ గురించి అయితే తెలుసుకుందామండి. ప్రీ కన్వెన్షనల్ లెవెల్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రీ కన్వెన్షనల్ లెవెల్. ఇది చాలామంది 4 to 10 years అంటారు, కొంతమంది 5 to 10 yearsగా. కొన్ని బుక్స్లో డిఫరెంట్ ఉందండి. మనకి ఎగ్జామ్లో ఉండే ఆప్షన్స్ని బట్టి పెట్టాలంటే 4 or 5 ఇచ్చి 10 years వరకు ఉన్న పిల్లల్ని ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో ఉన్న పిల్లలని అంటారు. అందులో వచ్చేసి స్టేజ్ 1 చూసుకునే కనుక పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ ఓరియంటేషన్. సో పనిష్మెంట్, శిక్షణ అనేది ఉంటుందన్నమాట ఇందులో. చైల్డ్ సబ్మిసివ్ టు అవాయిడ్ ద పనిష్మెంట్స్. సో చైల్డ్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్క పని అనేది చేసేస్తారనమాట, చక్కగా ఏమైనా పనిష్మెంట్స్ ఇస్తారేమోననే భయంతో. అండ్ నెక్స్ట్ మొరాలిటీ విల్ బి కంట్రోల్డ్. ఇందులో వచ్చేసి నైతికత అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట. అంటే పిల్లవాళ్ళకి నైతికత అనేది అంత క్లారిటీగా తెలిసి ఉండదు. సో తెలియదు అనమాట ఈ ఏజ్లో ఉన్న పిల్లలకి. రామ్ గో టు స్కూల్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక మనకి ఈ ఏజ్లో ఉన్న పిల్లలు రామ్ గో టు స్కూల్ డైలీ డ్యూ టు ఫియర్. అంటే రామ్ ఏం చేస్తారు, రోజు స్కూల్కి అనేది వెళ్తాడు. ఎందుకు, టీచర్ అరుస్తుందేమో, పేరెంట్స్ అరుస్తారేమో స్కూల్కి వెళ్ళకపోతే అనే ఒక భయం అనమాట. అంటే ఆ భయం వల్ల ఏదైనా పనిష్మెంట్ ఇస్తారేమోననే భయం వల్ల సో డైలీ స్కూల్కి వెళ్తూ ఉంటారనమాట. అవాయిడ్ కాపింగ్ ఫ్రమ్ అదర్స్. సో ఏమైనా కాపీ చేసి రాస్తుంటే ఎవరైనా చూస్తారేమో, చూసి పనిష్మెంట్ ఇస్తారేమో అనే భయంతో ఈ కాపీ కూడా చేయకుండా వాళ్ళకి వచ్చినంత వరకు రాస్తారనమాట. ఏ స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్, ప్రీ కన్వెన్షనల్ లెవెల్కి సంబంధించిన ఫస్ట్ స్టేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రివార్డ్ హెడోనిస్టిక్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఓరియంటేషన్. సో ఇందులో ఏంటంటే పిల్లలకి ఏమైనా రివార్డ్ ఇస్తే పనిచేస్తారనమాట. అంటే మన ఏదైనా స్కూల్కి వెళ్ళాలి అంటే రేపు నాకు ఎగ్జిబిషన్ తీసుకెళ్తే కనుక నేను ఈరోజు స్కూల్కి వెళ్తాను. సో ఏదో ఒక మధ్యలో పేరెంట్స్తో ఏదో ఒక డీల్ అనేది చేస్తారనమాట. చైల్డ్ ఎగ్జిబిట్స్ మొరాలిటీ టు గెట్ రివార్డ్స్. సో ఏంటంటే వాళ్ళకి మొరాలిటీ నైతికత అని చూపిస్తారనమాట, ఏమైనా రివార్డ్ ఇస్తారేమోనని మంచి పని చేసి. సో అలా వాళ్ళ బిహేవియర్ అనేది అలా ఉంటుంది. చైల్డ్ బిహేవియర్ వాజ్ ఆన్ రివార్డ్స్. సో రివార్డ్స్ కోసం వాళ్ళు బిహేవియర్ అనేది చేంజ్ చేసుకుంటారనమాట. వాళ్ళు ఇంట్రెస్టింగ్గా మోటివేట్ కాకుండా వాళ్ళు ఎక్స్టర్నల్గా మోటివేట్ అయ్యే ఈవెన్ అనమాట.
పనిష్మెంట్ ఇస్తే అండ్ రివార్డ్ ఇస్తే, సో ఈ రెండు ఏంటంటే ఎక్స్టెన్సివ్గా మోటివేట్ అయిన వాళ్ళనే ఇలా చేస్తారనమాట. అండ్ ఈ ఏజ్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎక్స్టెన్సిక్ మోటివేట్ అయ్యే ఉంటారనమాట. ఇంట్రెన్సికల్లీగా స్వతహాగా వాళ్ళైతే మోటివేట్ అయ్యి ఏ పని చేయరనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి సీత గో టు స్కూల్ ఫర్ మిడ్ డే మీల్స్. సో మధ్యాహ్నం స్కూల్లో అన్నం పెడతారు కాబట్టి నేను స్కూల్కి వెళ్తాను అని చెప్పి, అది ఏదైనా దొరుకుతుంది కాబట్టి నేను స్కూల్కి వెళ్తాను అని చెప్పి హోప్తో వెళ్తారనమాట. ఇఫ్ యూ గివ్ చాక్లెట్స్, సో ఇది స్పెల్లింగ్ మిస్టేక్, చాక్లెట్స్ అండి ఇక్కడ. ఇఫ్ యూ గివ్ చాక్లెట్స్ ఐ డూ మై హోంవర్క్. సో పేరెంట్స్తో ఏమంటారు, మీరు చాక్లెట్ ఇస్తే కనుక నేను హోంవర్క్ అనేది కంప్లీట్ చేస్తాను, ఏదైనా రివార్డ్ ఇస్తే కనుక నా పని నేను కంప్లీట్ చేస్తాను అనే భావనతో ఉంటారనమాట ఈ ఏజ్లో ఉన్న పిల్లలు. ప్రీ కన్వెన్షనల్ లెవెల్కి వచ్చేసి 2 స్టేజెస్ పనిష్మెంట్ అండ్ రివార్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎగ్జాంపుల్స్ చూసుకొని మీరు, సో ఏమంటారంటే క్వశ్చన్లో ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ ఇచ్చేసి అది ఏ స్టేజ్కి సంబంధించింది అండ్ లేకపోతే అది ఏ లెవెల్కి సంబంధించింది అని ఇస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షనల్ స్టేజ్, సాంప్రదాయ స్థాయి 11 to 13 ఇయర్స్ వరకు ఉన్న పిల్లల్లో అనమాట. స్టేజ్ 3 వచ్చేసి గుడ్ బిహేవియర్, గుడ్ బాయ్ ఆర్ గర్ల్ ఓరియంటేషన్, జడ్జ్మెంట్ టేకెన్ బై చిల్డ్రన్ దెమ్సెల్వ్స్. ఇందులో ఏంటంటే జడ్జ్మెంట్, సో వాళ్ళకి నచ్చింది వాళ్ళే చేస్తారనమాట ఈ ఏజ్లో. ట్రైస్ టు బి గుడ్ బాయ్ ఆర్ గర్ల్, సో ఏం చేస్తారంటే ఇతరులకు చూపించడానికి వాళ్ళు గుడ్ బాయ్గా గుడ్ గర్ల్గా ట్రై చేస్తారనమాట. గుడ్ బాయ్గా గుడ్ గర్ల్గా ఉండడానికి ట్రై చేస్తారు. ఎగ్జాంపుల్ చూసుకునే కానీ మనకి రాము గో టు స్కూల్ ఎర్లీ ఫర్ అప్రిసియేషన్. సో ఏం చేస్తారు, పిల్లలు త్వరగా స్కూల్కి వెళ్తే టీచర్ నన్ను అప్రిషియేట్ చేస్తారు కదా అనే భావనతో త్వరగా స్కూల్కి వెళ్తూ ఉంటారనమాట. ఇది ఇంట్రెన్సికల్లీ మోటివేట్ అయ్యడం, సో మోటివేషన్ ద్వారా అనమాట ఇది. హెల్పింగ్ మదర్ ఆర్ ఫాదర్, సో పేరెంట్స్కి హెల్ప్ చేస్తే వాళ్ళు నన్ను గుడ్ బాయ్ గుడ్ గర్ల్గా మెచ్చుకుంటారు అనే ఒక భావన, తల్లిదండ్రులకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ స్టేజ్ 4 చూసుకుంటే కనుక అథారిటీ అండ్ సోషల్ ఆర్డర్ మెయింటైనింగ్ మొరాలిటీ. సో ఇందులో ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఇన్ డ్యూటీ, సో ఈ నైతికత భాలో ఏం ఏర్పడుతుందంటే రెస్పాన్సిబుల్, సో మనం చేసే పనిలో మనకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనే బాధ్యత అనేది పెరుగుతుంది. ఫాలోస్ ట్రాఫిక్ రూల్స్, సో ఈ ఏజ్లో పిల్లలు ఏం చేస్తారంటే ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వడం కానీ లాలో, సో మెయింటైనింగ్ డిసిప్లిన్, రెస్పెక్ట్ టు అదర్స్, సో ఇతరులకి రెస్పెక్ట్ ఇవ్వడం అండ్ అలాగే డిసిప్లిన్, సైలెంట్గా కూర్చోవడం, సో ఇది డిసిప్లైన్గా మొత్తం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అనే మెయింటైనింగ్లో ఉంటుందన్నమాట. మెయింటైనింగ్ మొరాలిటీ, సో నైతికతని మెయింటైన్ చేస్తూ వాళ్ళు సోషల్ ఆర్డర్ని పాటిస్తూ ఉంటారనమాట ఈ ఏజ్లో పిల్లలు. సో చాలా ఇంపార్టెంట్ అండి ఈ లెవెల్స్. నెక్స్ట్ పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్, ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఎబోవ్ 14 ఇయర్స్. సో 14 ఇయర్స్ ఎబోవ్ ఉన్న పిల్లల్లో ఈ 2 స్టేజెస్ అనేవి ఉంటాయన్నమాట. 5th స్టేజ్ చూసుకునే కనుక మోరల్ ఆఫ్ కాంట్రాక్ట్, ఇండివిజువల్ రైట్స్ అండ్ డెమోక్రటికల్లీ యాక్సెప్టెడ్ లా. చైల్డ్ థింగ్స్ దట్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ మోరల్ ప్రిన్సిపల్స్, సో చైల్డ్ ఏం చేస్తారంటే మోరల్ ప్రిన్సిపల్స్లో ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది అని ఆలోచించడం స్టార్ట్ చేస్తారనమాట. అంటే మోరల్ వాల్యూస్ గురించి ఆలోచిస్తారు ఏదైనా పని చేసే ముందు. పేయింగ్ ట్యాక్సెస్ ప్రాపర్లీ ఫర్ ద సోషల్ వెల్ఫేర్, సో ట్యాక్సెస్ అనేవి ఉంటాయి కదా, సో అది వాళ్ళు ఎగెనిస్ట్గా కాకుండా సొసైటీలో ఉండేదాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారనమాట. రెస్పెక్టింగ్ టు అదర్ క్యాస్టెస్, సో వేరే క్యాస్టెస్ కమ్యూనిటీస్ని రెస్పెక్ట్ చేయడం కూడా ఈ ఏజ్లో నేర్చుకుంటారనమాట. అండ్ అలాగే మనకి ఉన్న ఆర్టికల్స్ ఏంటి, మనకి ఉన్న రైట్స్ ఏంటి, సో అవి మొత్తం తెలుసుకొని ఫాలో అవ్వడం కూడా జరుగుతుంది ఈ ఏజ్లో. స్టేజ్ 6 మొరాలిటీ ఆఫ్ ఇండివిజువల్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్షియస్నెస్, సో చైల్డ్ బిహేవియర్ బేస్డ్ ఆన్ సోషల్ వాల్యూస్. ఈ ఏజ్లో పిల్లలు ఏంటంటే సోషల్ వాల్యూస్ మీద పిల్లల ఆధారపడి ఉంటుందన్నమాట పిల్లల యొక్క మొరాలిటీ, నైతికత అనేది. పర్సన్ మొరాలిటీ డిపెండ్స్ ఆన్ లా, సో మొరాలిటీ నైతికత అనేది లా మీద ఆధారపడి ఉంటుంది, లా అండ్ ఆర్డర్ మీద. హైయెస్ట్ మోరల్ స్టేజ్, దీన్నే హైయెస్ట్ మోరల్ స్టేజ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ మోరల్ స్టేజ్ ఆఫ్ ద కోల్బర్గ్స్ థియరీ అంటే పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. స్టేజ్కి వచ్చేసరికి మొరాలిటీ ఆఫ్ ఇండివిజువల్ ప్రిన్సిపల్స్. పర్సనల్ మోరల్ బిలీఫ్స్, సో ఇందులో వచ్చేసి మోరల్ బిలీఫ్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే నైతికత వాల్యూస్ని రెస్పెక్ట్ ఇవ్వడం, వాటిని ఫాలో చేయడం అనేది ఉంటుందన్నమాట. సెల్ఫ్ మొరాలిటీ, సో వాళ్ళ యొక్క సెల్ఫ్ నైతికత అనేది ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నాక మోరల్ స్టోరీస్, అగ్రీ అబౌట్ క్రైమ్స్, సో వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఒప్పుకుంటారనమాట, తెలుసుకొని వాళ్ళు వాటిని సో ఏది మంచి వాల్యూస్ ఏంటి అనేది ఫాలో అవుతారనమాట. అండ్ అలాగే వాళ్ళకి ఏమైనా క్రైమ్ చేసినా కానీ అది ఒప్పుకొని దానికి పనిష్మెంట్ అనుభవించే ఏబుల్ కూడా ఉంటుందన్నమాట. అండ్ అలాగే
వేరే వేరే లాంగ్వేజెస్ని తెలుసుకొని మాట్లాడగలగడం. సో మొత్తం ఈ ఏజ్లో ఏమేమి ఉన్నాయి, అసలు సమాజంలో ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళన్నీ ఫాలో అవుతూ వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు నేర్చుకుంటూ లైఫ్ అనేది లీడ్ చేస్తారనమాట ఈ స్టేజ్లో ఉన్న పిల్లలు. సో కాబట్టి టోటల్గా ఈ 3 లెవెల్స్ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. 3 లెవెల్స్కి సంబంధించి 6 స్టేజెస్ అనేవి ఉన్నాయి. సో అది కూడా ఒకటి వాళ్ళ 1 by 1 స్టేజ్ ఏంటి అనేది కూడా తెలిసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి కొంచెం ఇంపార్టెంట్గా చూసుకుంటే కనుక మనకి ఈ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ని ఏమని అంటారు అంటే మోరాలిటీ ఆఫ్ చిల్డ్రన్ అని అంటారు అనమాట. మోరాలిటీ ఆఫ్ చిల్డ్రన్ అని ఏ స్టేజ్ని అంటారు అంటే ప్రీ కన్వెన్షనల్ లెవెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షనల్ లెవెల్ని ఏమని అంటారంటే ఎక్కువగా సొసైటీలోనే ఉంటారు కాబట్టి ఇది సొసైటీ పీపుల్ ఎక్కువగా సొసైటీలో ఉండేది ఏ లెవెల్లో అంటే కన్వెన్షనల్ లెవెల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అడల్ట్స్ అండ్ పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్కి వచ్చేసరికి ఏమని అంటారంటే ఈ ఏజ్ని అడల్ట్స్ అంటారనమాట. ఈ 14 years పిల్లలు అడల్ట్స్గా అవుతారు కాబట్టి ఈ మొరాలిటీ ఆఫ్ అడల్ట్స్ అని ఏ స్టేజ్ని అంటారు అంటే పోస్ట్ కన్వెన్షన్. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని కోల్బర్గ్కి సంబంధించిన ఉన్న లెవెల్స్ కానివ్వండి, స్టేజెస్ కానివ్వండి. అండ్ ఈ నెక్స్ట్ వీడియోస్లో అయితే మనం కొత్త టాపిక్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి అయితే తెలుసుకుందాము. అండ్ వీడియోస్ని లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.